కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తూ సెక్యులరిజాన్ని ప్రోత్సహిస్తుందని, దానికి నిదర్శనం కూటమి ప్రభుత్వం పాస్టర్ సోదరులందరికీ గౌరవిస్తూ నెలకి 5,000 రూపాయలు గౌరవ వేతనం ఈ రోజు విడుదల చేయడం జరిగిందని, నిర్ణయం తీసుకున్న 3 నెలల్లోనే ఈ కార్యక్రమాన్ని అమలులో పెట్టడం కూటమి ప్రభుత్వ విజయమని అన్నారు. ముఖ్యంగా మాజీ టీటీడీ చైర్మన్ వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల గోశాలపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసి హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎక్కడెక్కడో చనిపోయిన అన్ని బొమ్మలన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ చూపెట్టి, ఇందాక ఎవరో ఓ టీవీలో ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, అసలు గోశాలలో ఈ జంతువులు ఇలాగున్నాయి, ఇవి ఉన్నాయని చూపెట్టాలి కదా, మేము ఈ మేతేత్తరం ఈ గడ్డేత్తరం అని చెప్పన్నాడు. అంటే పిచ్చోడు అవుతుందో మంచోడో నాకు అర్థం కదా. రోజు ప్లే చేస్తున్నారు, చనిపోయిన వాటిని చూపెడుతున్నారు, బాగున్న వాటిని చూపెడుతున్నారు. ఆయన కనపడటం లేదేమో. ఇవన్నీ గొడవ ఎందుకు? నిన్ను రమ్మన్నారు కదా. ఏ వ్యక్తి అయితే ఆరోపణ చేశాడో కరుణాకర్ రెడ్డి, ఆ కరుణాకర్ రెడ్డి గారు దర్జాగా గోశాలకు వెళ్ళి పరిశీలించి వాస్తవాలను తెలుసుకోవచ్చు కదా. వస్తానన్నావు కదా, ఎందుకు వెళ్ళలేదు? దానికి గల కారణం ఏంటి? వాస్తవాలు బయటపడిపోతాయనా? ఒక ఎంపీ గారిని కొడుకుని పంపాడు. ఎంతెంతది బొట్టోడుతూ కొడుకు ఎంపీ గారు వెళ్ళడం ఏంటండి? ఆరోపణ చేసింది ఈయన. నిజంగా ఈయనలో చిత్తశుద్ధి ఉండి ఈయన చేసినటువంటి ఆరోపణలు నిజమని అనుకుంటే ఈయనే పోవచ్చుగా. వాళ్ళిద్దరిని ఏమీ చేయని వాళ్ళు ఈయన ఏం చేస్తారు? ఇదే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఒకరినొకడు ఏమీ చేసేది లేదు. అంటే నిన్నటిదాకా నీ భ్రమ ఉండొచ్చు, నీకు భయం ఉండొచ్చు, నిన్నటిదాకా నీ వ్యవహార శైలి, నీ ప్రభుత్వ విధానం నియంత్రించావు. అంతెందుకు, నీ మీద వచ్చినటువంటి ఇదే గోశాల మీద వచ్చినటువంటి ఆరోపణల్ని పరిశీలించడానికి విజిలెన్స్నే బయటికి పంపనటువంటి, లోపలికి పంపనటువంటి పరిస్థితి, విజిలెన్స్ ఎంక్వైరీ జరగకుండా ఆఫ్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకు భయపడ్డావు ఆ రోజు? ఈరోజు మేము స్వేచ్ఛగా రమ్మంటున్నాం కదా. పోనీ వేళ వెళ్తావా? ఎస్కార్ట్ ఇస్తావు. నువ్వెవరిని కోరుకుంటే వాళ్ళని ఎస్కార్ట్గా ఇచ్చి పంపిస్తావు. వెళ్ళి అక్కడ జరిగేవన్నీ చూడు, వాస్తవాలు ఏంటో బయటపడతాయి. నీకు అది అమ్ములు లేవు. వీటన్నిటినీ కూడా దేవుడి పూజకు ఉపయోగించుకోవడం కోసం వీటన్నిటినీ కూడా తిరుమలలో పెట్టారు. అదే రకంగా ఒట్టిపోయినటువంటి వాటిని, ఎదకొచ్చేటటువంటి వాటిని పలమనేరులో పెట్టారు. పలమనేరులో పెట్టడానికి అక్కడ భూసేకరణ ఎక్కువ ఉంది. అలాగే వయోవృద్ధులు, ముసలి అయిపోయినటువంటి వాటిని, ఏమైనా రుగ్మతలతోటి జబ్బులతోటి ఉన్నటువంటి వాటిని, వీటన్నిటిని తమ్మయ్యపాలెంలో పెడతారు. ఇక్కడ యావరేజ్ను చూసుకుంటే నువ్వు చైర్మన్గా ఉన్న దగ్గర నుంచి ఇయ్యాలకి లెక్క చెప్తున్నాను నేను. కావాలంటే ఛాలెంజ్ చేస్తాను, నీ లెక్క ఒకసారి చూసుకో. ఛాలెంజ్ అంటే నేను వెళ్తానని నిన్నట్లా పారిపోవడం కాదు. లెక్కల్లోకి వెళ్దాం. యావరేజ్ నెలకి 12 పశువులు చనిపోయేటటువంటి పరిస్థితి ఉంది ఈ 3 గోశాలలో కూడా. ఎందుకంటే లైవ్ స్టాక్ అది, పిల్ల పుడుతుంది,
అక్కడ వెంటనే అనారోగ్యం వల్ల అక్కడే చనిపోవచ్చండి. మనం గ్రామాల్లో మన ఇళ్ళ దగ్గర చూసుకోవట్లేదా? ఏంటది? దానికి ఏదో తాడ వస్తే చనిపోతుంది. అలాగే ముసలిది అవుతుంది, చనిపోద్ది. జబ్బు చేస్తుంది, సీజనల్ జబ్బులు వస్తాయి. అట్లా గాళ్ళు అంటారు, నోటు గాళ్ళు అంటారు, కాళ్ళకు గాళ్ళు అంటారు. అసలు ఇవన్నీ కరుణాకర్ రెడ్డికి తెలుసా? ఇవన్నీ కూడా ఈ రకంగా చూసుకుంటే 12 చనిపోతున్నాయి. పుట్టిని ఎవరైనా దానం ఇచ్చిని ఇవన్నీ చూసుకుంటే నెలకు 15 పెరుగుతున్నాయి. మీ దగ్గర నుంచి నా దాకా జరిగేది అదే. యావరేజ్ చూసుకుంటే ఒకరోజు ఎక్కువ అవ్వచ్చు, ఒకరోజు తక్కువ అవ్వచ్చు. నువ్వు 2 దఫాలు చైర్మన్గా ఉన్నప్పుడు యావరేజ్ అదే వచ్చింది. ఇప్పుడు మా బోర్డు ఉన్నప్పుడు యావరేజ్ అదే వచ్చింది. ఈ 3 నెలల్లో ఈ 3 నెలల్లో చూసుకుంటే 42 చనిపోయినటువంటి పరిస్థితి. అదే రేంజ్లో 3-15 45 పుట్టినటువంటి పరిస్థితి. పుట్టినటువంటి వచ్చినటువంటి హిందూ సమాజాన్ని భ్రష్టు పట్టించడానికి ఒక ఎత్తుగడలో భాగంగా చేసే కార్యక్రమమే తప్పించి ఇందులో నిజం 1% కూడా లేదు. ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్తున్నాం, రేపు ఖచ్చితంగా బోర్డులో నిర్ణయం తీసుకుంటాం. దానికి నేనే ప్రపోజల్ పెడతాను. ఏదైతే తప్పుడు ఆరోపణ చేసి తిరుపతి దేవస్థానం కలియుగ వైకుంఠేశ్వరుణ్ణి అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నం చేశాడో ఈ కరుణాకర్ రెడ్డి, అతని మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది, తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే.